Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. Here I am doing something new. The book of Isaiah chapter 43 verses 19. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్య భాగం చేత మనతో సెలవిస్తున్నాడు. దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యములను జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి నూతనంగా పరిశుద్ధపరచబడి దేవుడిని వెతుకుతారో వారందరి జీవితాలలో దేవుడు ఆశ్చర్యకరమైన మేలులను, దేవుడు నూతనమైన కార్యములను చేస్తాడు. కొంతమంది జీవితాలలో అనేక సమస్యలు, నష్టములు, వ్యాధి బాధల చేతను, శ్రమల చేతను వేదన పడుతూ బాధపడుతూ ఉంటారు. అయినను మీరు ఎప్పటికీ కృంగిపోవద్దు. దేవుడు మీ ఎడల అద్భుతమైన కార్యములను జరిగించబోతున్నాడని వాక్య భాగం ద్వారా సెలవిస్తున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను అని దేవుడు మనతో నిశ్చయముగా సెలవిస్తున్నాడండి. దేవుడు అరణ్యములో కార్యములను చేయబోతున్నాడు. ఎడారి త్రోవల నదులను పారజేయుచున్నాడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడండి. అలాగే మనందరి జీవితాలలోనూ ఆశ్చర్యకరమైన మేలులను జరిగిస్తున్నాడు. కానీ మనం వాటన్నిటిని ఆలోచించాలి. వ్యర్థమైన మాటలు కాకుండా పాత రోత జీవితాల నుండి మనందరం విడుదల పొందుకోవాలి. మనం ఆయనను నమ్మాలి. ఆయనకు ప్రార్థిస్తే మన ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేస్తాడండి. నీకు ఎన్ని ఆపదలు ఎదురైనా, ఎన్ని కీడులు నీకు సంభవించినా, ఎన్నో వేదనలు కలిగిన దినాలన్నీ గడిచిపోయాయి. కాబట్టి ఇక మీదట మీరందరూ నా ఎడల విశ్వాసము కలిగి నా పరిశుద్ధమైన మాటలకు లోబడి నన్ను ఆశ్రయిస్తారో వారందరి పట్ల నేను నూతన క్రియను చేస్తాను అని దేవుడు మనతో నిశ్చయముగా సెలవిస్తున్నాడు కదండి. మనము కూడా ఆయన యందు విశ్వాసం కలిగి ప్రార్థిస్తే ప్రార్థన వలన మనందరి జీవితాలలో ఆశ్చర్యకరమైన మేలులను జరిగిస్తాడు. మన విశ్వాసమే మనకు మేలు కలుగ చేస్తుంది. కాబట్టి మనందరి జీవితాలలో దేవుని యొక్క అద్భుతమైన కార్యములను చూచేవారిగా, ఆయన నామాన్ని గణపరిచే వారిగా ఉండాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా అందరి జీవితాలలో, మా హృదయాలలో కూడా భద్రపరుచుకునే స్వభావమును మాకు అనుగ్రహించండి. నీకు మహిమ కలుగును గాక. ప్రభువా, సహాయము దయచేయండి. ఇదిగో దేవా, మా పాత రోత జీవితాల నుండి, పాత సంగతుల నుండి మమ్ములను విడిపించండి. ఎందరైతే ఈ వాక్య భాగం వింటున్నారో వారందరి జీవితాలలో కూడా ఆశ్చర్యకరమైన మేలులను, నూతనమైన కార్యములను జరిగించండి. ప్రభువా, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే స్వభావమును, అట్టి నీ కృపా వాత్సల్యతను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.